హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపంలో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. జోష్న నిశ్చితార్థాన్ని ఆపేసిన కాంచన, జోష్న చంప పగలగొట్టిన సుమిత్ర, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జోష్న అయితే నిశ్చితార్థానికైతే రెడీ అయిపోతుంది. జోష్న ఇచ్చిన షాకుకి కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అదేంటి బావా, ఎదురుగుండా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, అది చూసి నేను భరించలేకపోతున్నాను. ఈ నిశ్చితార్థం జరగదు అంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చేసావు. రేపు వాడు తాళి కట్టినా కూడా ఏమీ మాట్లాడవేమో అని దీప కార్తీక్ని అంటూ ఉంటుంది. చూడు దీప, దేనికైనా సమయం సహనం కావాలి, నువ్వు ఆగు, నువ్వు కంగారు పడకు అని కార్తీక్ అయితే దీపని ఆపుతూ ఉంటాడు. కానీ జోష్న ప్లాన్ ఏంటంటే ఆఖరి నిమిషంలో అయినా సరే దీప అన్యాయం జరగనివ్వదు ఆడపిల్లకి అని ధైర్యంతో జోష్న గౌతమ్తో నిశ్చితార్థానికైతే ఒప్పేసుకుంటుంది. ఇక రింగు తొడగండి బాబు, ముహూర్తం టైం అవుతుంది అని పంతులు గారు అనడంతో అప్పుడే ఇక జోష్న అయితే గౌతమ్ చేతికి తన చెయ్యి ఇస్తుంది రింగు తొడవడానికి. అప్పుడే గౌతమ్ అయితే రింగు తొడవబోతూ ఉంటాడు. అది చూసి దీప అయితే, లేదు బావా, నేను ఒక్క క్షణం కూడా ఆగను, నేను చెడ్డదాన్నైనా పర్వాలేదు, కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక దుర్మార్గుడి చేతిలో ఆడపిల్ల జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని అంటూ దీప అయితే చెప్తుంది. మా అమ్మ గీసిన ఈ గీతని దాటైనా సరే నేను జోష్నాని కాపాడుతాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు కంగారు పడకు, ఎందుకంటే అక్కడ నిశ్చితార్థం జరగదు, నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఏమంటున్నావు బావా, అసలు నీకు ఏమైంది? అక్కడ రింగు తొడగడానికి గౌతమ్ రింగు పట్టుకొని ఉన్నాడు, జోష్న వాడి చేతికి తన చెయ్యి కూడా ఇచ్చేసింది, మరి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక కార్తీక్ అయితే, నువ్వు ఆగు దీప అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక పారిజాతానికి కూడా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ జోష్న ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ దుర్మార్గుడి చేతిలో నా మనవరాలి జీవితం బలైపోవాల్సిందేనా అని పారిజాతం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇవేమీ తెలియని సుమిత్ర, దశరథ, శివనారాయణ ముగ్గురు కూడా ఆనందపడుతూ ఉంటారు నిశ్చితార్థం అయిపోతుందని. అప్పుడే గౌతమ్ అయితే ఇక నిశ్చితార్థపు రింగు తొడుగుతూ ఉండగా దీప గీత దాటి బయటికి రాబోతూ ఉంటుంది. సరిగ్గా అక్కడే ఆఖరి నిమిషంలో కాంచన అయితే వస్తుంది. ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక కాంచన వంక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక కాంచన వచ్చి, నువ్వు జోష్నానికి నిశ్చితార్థం చేసుకోవడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. కాంచన అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సుమిత్ర అయితే, ఏంటొదినా, నీ కోడల్ని ఆపానని నిన్ను పంపించిందా నిశ్చితార్థం ఆపమని అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే అప్పుడే ఇంకా, లేదొదినా, ఇలాంటి దుర్మార్గుడికి జోష్నానిచ్చి పెళ్లి చేయడం అస్సలు కూడా కరెక్ట్ కాదు, వీడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెధవా, ఏంటి జోష్న, నువ్వు వాడు దుర్మార్గుడని తెలిసి కూడా వాడి చేత రింగు తొడిగించుకుంటున్నావా, అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది కాంచన అయితే. అప్పుడే ఇక జోష్న అయితే, మీ కోడలు గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చింది కదత్తా అని అంటూ ఉంటుంది. జోష్న ఆ మాట విని కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది. నా కోడలు మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చింది, మరి నీ బుద్ధి ఏమయ్యింది? నీకు ఆ నిశ్చితార్థానికి ముందే గౌతమ్ చెడ్డవాడని తెలుసు కదా. ఆ రోజు నా కోడలు ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని గౌతమ్ ఇంట్లో గొడవ పడేటప్పుడు నువ్వు వెళ్ళి చూసావు, స్వయంగా నీకు తెలుసు. తర్వాత నా కోడల్ని అందరి ముందు చెడ్డదాన్ని చెయ్యాలని నువ్వే కదా ఈ ప్లాన్ అంతా చేసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక ఆపండి వదిన, ఏం మాట్లాడుతున్నారో, జోష్నాకి గౌతమ్ చెడ్డవాడని తెలిస్తే నిశ్చితార్థం దాకా ఎందుకు తీసుకొచ్చి మా పరువు తీయాలనుకుంటుంది? దీపని అందరి ముందు చెడ్డదాన్ని చేయడానికి మా పరువు మర్యాదలు తీయాలని చూస్తుందా? తన నిశ్చితార్థాన్ని తనే ఆపుకుంటుందా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే శివనారాయణ, ఆ రోజు నీ కోడలు వచ్చి నా మనవరాలి నిశ్చితార్థం ఆపేసి దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంది, ఇప్పుడు నువ్వొచ్చావా?
నా కూతురు లేదా అని ఇప్పటి వరకు కూడా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు వచ్చాక ఈ నిశ్చితార్థం ఆపాలని నువ్వు అనుకుంటున్నావని తెలిసి నా కూతురు నా మనవరాలి జీవితం నాశనం చేయాలని చూస్తుందా అని మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక శివన్నారాయణ అన్న మాటకి నాన్న నేను చెప్పేది నిజం. ఏంటి జ్యోత్స్న ఇంత దూరం వచ్చాక కూడా నోట్లో నుంచి మాట రాదే నీకు అని అంటూ ఉంటే, చూడత్తా నాకు గౌతమ్ చెడ్డవాడన్న విషయం తెలీదు, అందుకనే కదా నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే జ్యోత్స్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. ఇక గౌతమ్ అయితే తన సెల్ ఫోన్ తీస్తాడు. తన సెల్ ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఇక గౌతమ్ అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు, అంటే నువ్వు కావాలని నిశ్చితార్థాలు చెడగొడుతున్నావన్నమాట. నన్ను అడ్డం పెట్టుకొని దీపని అడ్డు తొలగించాలని చూస్తున్నావా అని గౌతమ్ అనేసరికి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అలా షాక్ అయిపోతూ ఉండగా, శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు గౌతమ్తో. శివన్నారాయణ అయితే నేనేం మాట్లాడుతున్నాను మీకు చూపిస్తాను అని తన ఫోన్ని చూపిస్తాడు. చూడండి, ఆ రోజు దీప నాతో గొడవ పడేటప్పుడు జ్యోత్స్న వచ్చింది, నన్ను చూసింది, నా గురించి మొత్తం తెలుసుకుంది అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే అప్పుడే అది విని ఒక్కసారి ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ అప్పుడే జ్యోత్స్నని అంటూ ఉంటుంది సుమిత్ర, ఆ రోజు గౌతమ్తో మాట్లాడమని నిన్ను పంపించాము, కానీ నువ్వు ఆ రోజు గౌతమ్ నచ్చాడు అని వచ్చి ఇంటికి వచ్చి చెప్పావు, అంటే గౌతమ్ చెడ్డవాడని నీకు ముందే తెలుసు అన్నమాట అని అంటూ ఉంటే, అది కాదు మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక చాలు, ఇక ఆపు, నీ గుట్టేంటో ఇప్పుడు బయటపడింది. ఆ రోజు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు దీపని తిట్టాను, కానీ నువ్వు దీపని మా అందరి ముందు చెడ్డదాన్ని చేయడానికి, చివరికి మన కుటుంబం పరువుని కూడా తీయాలని చూసావంటే నిన్నేం చెయ్యాలి అని జ్యోత్స్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. అయితే ఇక సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, నువ్వు ఇంత దుర్మార్గుడివి, కానీ నా కూతురుతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అని అంటూ ఉంటే, ఆస్తి కోసం అత్త, ఆస్తి కోసం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవునత్త, గౌతమ్ చెడ్డవాడని మాకు ముందే తెలుసు. దీప ఎందుకని వాడికి మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చిందో తెలుసా? ఇప్పటికీ కూడా జ్యోత్స్న వాడు చెడ్డవాడని బయట పెట్టలేదు. ఈ జ్యోత్స్న తనకి అన్యాయం జరుగుతూ ఉంటే అప్పుడన్నా గౌతమ్ మంచివాడు కాదు అని బయట పెడుతుందేమని చూశాను, కానీ తన ధైర్యం చూడు. దీప ఎలాగైనా సరే వచ్చి నిశ్చితార్థం ఆపుతుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే తను అస్సలు కూడా ఆగదు అనే ధైర్యంతోనే ఉంది. ఇంకా నా భార్యని మీ ముందు చెడ్డదానిలా చిత్రీకరించాలని ఇప్పటి వరకు కూడా తను మాట్లాడకుండా మౌనంగానే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక అవును, నేను ఇప్పటి వరకు కూడా జ్యోత్స్న నిశ్చితార్థం ఆగిపోతుందని అనుకున్నానమ్మా, కానీ జ్యోత్స్న చివరికి ఇలాంటి నీచుడితో కూడా పెళ్ళికి సిద్ధమయ్యి నన్ను చెడ్డదాన్ని చెయ్యాలని తను నిర్ణయించుకుంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక అంతేకాదు, అసలు దీపని కత్తితో పొడిపించింది కూడా ఈ దుర్మార్గుడే అని గౌతమ్తో గురించి కార్తీక్ అయితే నిజాన్ని చెప్పేస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక గౌతమ్ అయితే నా గురించి మొత్తం తెలిసి నన్ను ఒక వస్తువులాగా మీరందరూ మీ స్వార్థాలకి వాడుకున్నారన్నమాట. సరే, ఇంత దూరం వచ్చాక నేనెందుకు నిజాన్ని బయట పెట్టకుండా ఉంటాను? అసలు దీపని అడ్డు తొలగిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది జ్యోత్స్న అని అంటూ గౌతమ్ అయితే దీపని చంపమని సలహా ఇచ్చింది జ్యోత్స్ననే అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి శివన్నారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్,
జ్యోత్స్న గురించి నిజం తెలుసుకున్న శివనారాయణ సుమిత్ర ఏం చేయబోతున్నారో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.